ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ కేటాయింపుల్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారని, తక్షణమే బడ్జెట్ కేటాయింపులకి సవరణలు చేసి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజా సౌమ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద గల బైపాస్ రోడ్డుపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జాతీయ నేత ఎస్ నాగేశ్వరరావు, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ ఆజాద్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లోనే విద్యారంగానికి కేవలం 21,389 కోట్లు 7.75% నిధులు కేటాయించి విద్యాభిమానులను విద్యార్థులను నిరాశపరిచిందన్నారు. తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కనీసం 15% నిధులు కూడా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఈరోజు జీతాలకి, వేతనాలకి, ప్రొఫెసర్లకి, అదే టీచర్ల శాలరీలకి మాత్రమే సరిపోయే విధంగా బడ్జెట్ కేటాయించారు. కానీ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి నిధులు కేటాయించలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు ప్రజలకి, విద్యార్థులకి మొండి చేయి చూపించే విధంగా ఉంది. కాబట్టి ఏదైతే ప్రతిపాదనలు చేశారో బడ్జెట్ కి సంబంధించి ప్రతిపాదనలు చేసి ఉన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదనలను సవరించి తక్షణమే రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా వివిధ యూనివర్సిటీల అభివృద్ధి కోసం ఉస్మానియా యూనివర్సిటీ కోసం 1000 కోట్లు, అదేవిధంగా ఇతర యూనివర్సిటీల అభివృద్ధి కోసం 500 కోట్లని ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి ప్రతి యూనివర్సిటీకి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ కావచ్చు, రీఎంబర్స్మెంట్ కావచ్చు, వాటి విడుదల కోసం ప్రత్యేక ప్రణాళికను ఈరోజు ప్రభుత్వం స్పష్టమైన హామీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గురుకులాలు డెవలప్ చేయడం కోసం నిధులు సపరేట్ భవనాల కోసం కేటాయించారు. బీసీ గురుకులాలకు, ఎస్సీ గురుకులాలకు, ఎస్టీ గురుకులాలకు భవనాల కోసం కేటాయించారు. కానీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్స్ విషయంలో కానీ లేదు అనంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము పెంచి కేవలం పత్రికా ప్రకటనలకే వదిలేసినటువంటి సంక్షేమ హాస్టల్ వసతి గృహ విద్యార్థులకు సంబంధించినటువంటి మెచ్చార్జీల విషయంలో ఈ బడ్జెట్ లో కనీసం ప్రస్తావన తీసుకురాకపోవడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పేసి మనం తెలియజేయడం జరుగుతా ఉంది. ఇదే సందర్భంలో ఇంటర్ విద్యార్థులకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన హామీని కూడా ఈ బడ్జెట్ లో చేర్చకపోవడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. తక్షణమే ఈ బడ్జెట్ ను సవరించి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా యూనివర్సిటీ ఏర్పాటు విషయాన్ని కూడా ఈ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఖమ్మం జిల్లా వాసి, ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారికి ఈ రోజు ఖమ్మం జిల్లా యూనివర్సిటీ ప్రస్తావన తీసుకురాకపోవడం అనేటువంటిది సమంజసం కాదు అని చెప్పేసి ఈ ఖమ్మం జిల్లా విద్యార్థులుగా, తెలంగాణ విద్యార్థులుగా మేము కోరడం జరుగుతా ఉంది. తక్షణమే పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా విద్యారంగానికి సంబంధించినటువంటి నిధులలో ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పి బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి నిధులు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. పెంచినటువంటి పక్షంలో విద్యార్థుల ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్పేసి తెలియజేయడం జరుగుతా ఉంది.